శుభోదయం. ఇప్పుడు మరి చూస్తున్నది 8వ నామానికి గజకర్ణకాయ నమః తులసీపత్రం సమర్పయామి అని. ఇక్కడ చిన్న జాగ్రత్త పాటించాలి. పూజ చేసేవారు వినాయకుడికి తత్వానికి తులసి పంచేదన్నమాట. అందుచేత తులసి మామూలు రోజుల్లో కానీ ఎప్పుడైనా గణపతికి పూజ చేయాల్సి వచ్చినప్పుడు నిత్యంలో తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పూజ చేయకూడదు. అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తులసి ఆడవారు పాతకూడదు. మగవారి ఇంట్లో మగవారు కానీ పిల్లల చేత కానీ ఎవరి చేత మగ పిల్లల చేత పాటించాలి ఘనం అయిపోయినప్పుడు. అదేవిధంగా తులసి దళాలు తుంచకూడదు ఆడవాళ్ళు. అదేవిధంగా మనం కుండీలో పెట్టి పూజిస్తున్న తులసిని అసలు ఎప్పుడు కూడా కొయ్యకూడదు. వేరేగా మనం దళాల కోసం పెంచుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ కేవలం ఈ నామానికి మాత్రమే ఒక్క దళం గణపతికి సమర్పించాలి. బోలెడు వేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి.